హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? చాలామంది బాగా తాగి డ్రింక్ చేస్తుంటారు. డ్రింక్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు ఫుల్గా డ్రింక్ చేసి ఫుల్గా తినేస్తారు. తింటే వాళ్ళకి ఏమి అనిపించదు. కొందరు ఏం చేస్తారంటే ఒక క్వార్టర్ తాగేసరికి ప్రతి మనం వాంతలు అయిపోయి అక్కడే పడిపోయి ఆ తాగి ఎక్కిన దాంట్లో పడిపోయి ఈత పడేస్తారు అందులోనే. అలా ఈత కొడిసి అక్కడ ఉన్నటువంటి మనం ఎక్కడెక్కడ తాగామో అక్కడ పడిపోయాం, అక్కడ మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరికీ మనకి అది చెప్తారు. మనకు ఆ చూడడం వల్ల మన చెడ్డ పేరు తప్ప ఏముండదు. తాగి ఎక్కినోడు ఎప్పుడైనా సరే ఎంత వామిటింగ్స్ అయిపోతే ఆ బాడీకి అది పడదు. ఆ ముందు తాకండి. మీరు తాగారనుకోండి, ఓ రోజు తాగితే పడిపోయేంత పని అయిపోద్ది, చాలా సీరియస్ అయిపోద్ది. ఆ సీరియస్ అయిపోద్ది, రాత్రి అంతకు ఎక్కుతారు, పగలంతకు ఎక్కుతారు. మీరు పొద్దున్నే చూడకూడదు హ్యాంగ్ ఓవర్ వేయరని చెప్తారు. హ్యాంగ్ ఓవర్ ఎత్తారు, హ్యాంగ్ ఓవర్ అయితే మళ్ళీ ఆ రోజు అంతకు ఎక్కుతారు. ఈ బాడీకి పడదు కనుక ముందు తాకండి. ఎందుకంటే మీరు 200 ఇచ్చిన ముందు మీరు అక్కడ వైన్ షాప్ దగ్గర ఉన్నటువంటి 20 మంది 30 మంది ఉంటారు. ఆ 20-30 మంది మీ పరుగు పోతుంది. తాగి పడిపోయారు పలానా సత్యరాజు గడు ఏట్రాలు తాగుతారు ఇడే మెలిసిరా ఇంత ఫుల్గా తాగిడం అంటారు. మనం తాగింది ఒక శాంపులో క్వార్టరు పన్నెనప్పుడు ముందు తాకండి. అలా అక్కడ పోద్దేవో 20 మంది దగ్గర మన పడిపోయిన దగ్గర ఓడి తీసుకోవడం ఉండటం. ఓడో మన తెలిసిన ఓడోకుడు వచ్చి ఊళ్ళో ఫోన్ చేసి ఈ ఆటో మీద తీసుకొస్తారు. అక్కడ అందరూ మన ఊరిలో అందరూ మనం చూస్తారు ఈట ఎంత ఏదవా అని. అదో మనకు చెడ్డ పేరు తెచ్చుకోకుండా శుభ్రంగా ఉండండి. ముందు పన్నెండు అసలు తాకండి. బోల్డ్ అన్నం ఉన్నాయి తాగడానికి. బాదం తాగొచ్చు, లస్సీ తాగొచ్చు, వైరస్ తాగొచ్చు, బోల్డన్నీ ఉన్నాయి. మనం శుభ్రంగా ఉండాలి అనుకుంటే ముందు డ్రింక్ చేయకండి. అసలు పన్నెండు అసలు చేయకండి. ఎందుకు తాగిసి ఎక్కితే ఏ లాభం? నువ్వు 200 సైడ్ ఇంకో 200 ముందు తాగి 20-30 మంది దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోవడం తప్ప ఏమీ ఉండదు లాభం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.